ఇవాళ మందావ వాతావరణం అంత మంచిగా ఉంది. నిజమేనే వాతావరణం మంచిగా చల్లగా ఉన్నది. మౌరుకు పొక్కలు పడ్డట్టుంది. ఇవాళ మొగులు మబ్బులు పడ్డాయి అంత కొట్టుడే మందు కొట్టుడు ఎట్లా కూడా ఫుల్ మందు కూడా ఎట్లయితే అట్లా రేపు మరి రేపు ఎట్లుంటుందో వాతావరణం మనకేం తెలియదు. ఆ పాప తీసుకున్నావా పైసలు పట్టుకొచ్చినావు నువ్వు? మనోడేనా? ఎంత తీసుకున్నావు? కాదు మనం ఆడింత మంది తీసుకోవాలి ఈయన మనోడే అంటే అయిపోయిన అడిగిపోయినా కాదు మనం ఆడింత మంది తీసుకోవాలి ఈయన మనోడే అంటే అయిపోయిన అడిగిపోయినా మనోడు కాదు మళ్ళీ పరిశాన్ చేస్తారు మరి అయిపోయి మరి ఇప్పుడు మనం చికెన్ బికెన్ అయితే ఏం లేదు ఫ్రై చేసుకోవాలి కదా మరి మందు కొట్టినప్పుడు మబ్బులే గుర్తుంది అదే మరి ఆడికి పోయినాక తప్పించుకోవాలి కదా మీరు ఇద్దరు అయితే ఏమోని అవా నిన్న ఒకళ్ళు కట్టినట్టుకో నాకు ఫోన్ పోయింది నా ఇంటికాడ పని ఉందని వెళ్ళిపోయాను నేను ఒక్కడే తాగొచ్చిన మొన్న చుక్క ముక్క వేసుడే ఏమోనే కాక మీతో పెద్ద పరిచయం నా డౌట్ మిమ్మల్ని ఇంటికి కూడా పోయినాక ఆడికి పోయినాక మళ్ళీ ఏం చెప్తలేము ఊరికే ఫిర్యాదు ఆగిపోతాడు మలేసి అంటాను ఊరికే అరే ఒక్కసారి నేను పెడతా ఒకసారి నువ్వు పెట్టు ఎట్లా రాను అయ్యో మరి ఎట్లా మన సోపతి కదా సోపతి అంటే ఊరికే పుక్కట్లే పోడు మరి మనం ఏం చేస్తాం మళ్ళీ నేను పడుకోపోదాం తాగడానికి ప్రశాంత్ అత్తే రాను గట్ట ఎందుకే నేను రాను మనం కలిసి తిరిగిన వాళ్ళమేనా ఏమన్నా ఎప్పుడు పెట్టాడు అరే ఇక ఆయన ఉన్నప్పుడు పెడతాడు వాళ్ళు లేనప్పుడు ఏం చేద్దాం చెప్పు ఎప్పుడు ఉన్నాయా అది ఆయన పరిస్థితి ఎట్లుందో మనకేం తెలుసు పరిస్థితి ఏమైందా బేరాలు చెప్తామా అని అందరికి చెప్తాను ఒక్కరికి వెళ్తాం మళ్ళీసారి విలువద్దు వారు మళ్ళీసారి పిలిచినాం అనుకో అతనితో పెట్టిపోతాం కదా మీరే మరి ఇట్లా అంటే నాదే ఒకటి ఫోటో తెచ్చుకుంటా మంచి ఇక్కడ మా ప్రశాంతంగా నిమ్మలంగా నాది సరే ఇవాళ ఒక్కనాడికి పోనీ అందరం కూడి తాగుదాం మంచి వాతావరణం మంచిగా చల్లగా ఒక్కసారి నేను అదే అంటాను ఒకసారి అడిగి చూద్దాం మరి ఎందుకు చెప్పు అర్థం కాదు ఇక ఎప్పుడు అదే పైన ఎప్పుడు అచ్చుడు రమ్మంటే అచ్చుడు పిల్లలకి అచ్చుడు తాగుడు పోవుడు మన మొత్తం వచ్చినప్పుడు తాగుతాడు సప్లై పోతాడు ఆయన అవసరం మాలేశం మనకు మాలేశం ఉన్నా అంటే నీ దగ్గరికి రాకపోదు సప్లై నైట్ దాకా ఇంటికి విక్తుంటే ఏదో నీ సోపతి మంచిగా ఉన్నది సగం సల్లబడ్డదంటే మాలేశం మనకెందుకు ఆయన ఇప్పుడు ఎక్కడ ఉంటాడు తెలుసా పొలంలో ఉంటాడు ఆ పొలంలో మన తీయడం మనం పోవాలి ఇప్పుడు పోయి రారాబాయి తాగిపిస్తా అంటే అప్పుడు పుచ్చానికి వచ్చి పెనాయిలు కూడా అవుతాడు ఏం మనిషిగా నువ్వు అట్లా అంటే నేను రాగలిపోదు కా బాబు మోదనం నువ్వు దోస్తాను ముగ్గురు మళ్ళీ నలుగురు పోయి ఇప్పుడు ఆడికి పోతే ఇప్పుడు మన తీయడం ఆయన దగ్గరికి మనమే పోవాలి నీకు ఇప్పుడు మనం ఇట్లా పోయి ఆయన తాగి ఎంత ఇప్పుడు మనం కలుసుడు పిలుసుడు ఇవ్వద్దు పాంపా సీదా తప్పలేక అరే మనోడు ఈయన ఉన్నాడుగా అరే మనం మళ్ళీ అంత పరిశాన చెప్తావు కానీ ఈ రోడ్డుకి ఎందుకు వాడు కాదు గుండు మహారాజ్ ఉన్నాడే అంత దరిద్రాన్ని పట్టుకుని ఎంబడి తిరిగినట్టున్నది ఈ మనిషికి తో ఉన్నా అంటే నేను రాకపోదు అనే బాగా ఇప్పుడు పడుకోవాలమంటావా అరే నువ్వు ధనాదాను ఉరుకుతానే పైసలు పెట్టేటోడు ఒకడైతే ఆ సొమ్ముకని సొమ్ము ఉందా అన్నట్టున్నది నువ్వేం ధనాదాను ఉరకబడితే ఆయన దగ్గరికి చూడు అడుగు మరి మలేశం మంచిగా ఏమంటే మబ్బులు పడ్డాయి నీళ్ళు పడతాని సింపులు పడతాని నీకు సర్ది పిడితే ఏం కాదా మలేష్ ఇంటికి టైం పాస్ అయితలేదు ఇక పొలాలు నారు ఎదిగింది ఇక తర్వై వచ్చిన అరే ఇప్పుడు నువ్వు నాన్న జ్వరం అత్త ఇంటి ఎట్లా పరిశాన్ కదా నిజమే సరిది అవుతుంది మరి ఏం చేయాలి ఎందుకంటే పిల్లలు కూడా బాధపడతారు సరిది అయితే ఇప్పుడు ఎటు పోతారు మరి ఏలే మందు కొడదామని పోతాను మలేశం ఇక మరి మందు కొడదా పోతాను మరి అత్తవా మీ అదృష్టం మంచిది పోరి ఏం చేయాలి మరి మేము పోతాం మరి ఏం చేయాలి దా మరి
రావన్నా రావన్నా రాయే ఇక. మీ అవ్వ మళ్ళా మీరు లగ్గమైన కాడ రైక గుంజుకున్నట్టు చేస్తారు ఎప్పుడు మనమే పెట్టుడాయే ఒక్కసారనే పెట్టిండాయే వాళ్ళు ఉంటారు అట్లా మరి. అనే మిమ్మల్ని నా దగ్గర రమ్మన్నా లేదు రమ్మన్నా రమ్మని. లగ్గం మీద కాడ ఇంతకు ముందు అన్న రైక గుంజుకున్నట్టు చేస్తారని నీ దగ్గర డబ్బు ఉంది నీ దగ్గర బంగారు గొలుసు ఏంటి కథ కార్ఖానీ అద్భుతపరిచినోడు. మీరు ఊహించు మీరు తాగు అన్న మందు కొడతా అంటే పోరి అన్న ఇప్పుడు నా దగ్గరకు వస్తారు నన్నే మాటలు అంటారు మిమ్మల్ని తాగిపోయాను అన్న ఆవరమాలేసు నిజమే కానీ అలా పెద్ద మనుషులు కరెక్ట్ ఏం చెప్పు ఒక్క రోజు అన్న తాగిపిస్తే ఏమైతే మరి మందు కొట్టిపిచ్చుడా మేము ఎందుకు కొట్టిపిస్తా నీ దగ్గర డబ్బులు బాగున్నాయి నువ్వు తాగిపిస్తున్నావు పని కూడా ఇప్పుడు మీతోని మందు కొట్టేస్తే నా పని మునుగుద్ది కథ మునుగుద్ది లోపల నా లివర్లు ఖరాబ్ అవుతాయి ఆ మందుతోని నా శరీరం ఖరాబ్ అవుతుంది అంటే పుక్కనికి వచ్చినప్పుడు తాగినప్పుడు అవి ఏమి ఖరాబ్ కాదు. మళ్ళీ దగ్గరికి వస్తే మాకు కలువ ఇస్తారని చెప్పి మేము మీ దగ్గరికి వచ్చినాం కదా. నేను ఎందుకు వస్తేనే నాకేమన్నా రోగం మరి పోపిస్తా అంటేనేమో అత్తా పా అంటే మరి మేము పోసినప్పుడు అప్పుడు దానికి యాదికి రాదే మరి మరి ఒక్కసారి అన్న ఇలా పోద్దామని. అరే మీరు ఓపిస్తా అంటే వస్తా అన్న నేనేమన్నా తాగిపి అని పట్టుకొని వచ్చిన్నా కుండ పట్టుకొని వచ్చిన్నా బాకెట్ పట్టుకొని వచ్చిన్నా అందుకే అదే బాకెట్ కూడా పట్టుకుని వస్తారా నీకు ఆ మాటే చెప్పిన అప్పుడు రోడ్డు మీద చెప్పిన ఈయన దగ్గరికి పోతే తాగిపోయాడు పుక్కానికి అత్త తాగుతున్నాడు కాబట్టి వాడిని వాళ్ళు ఎట్లనన్నా మనం మందు తాగిపించేటట్టు చేసుకుందాం. ఎట్లా చేసి నువ్వు బుదిరికి నేను బుదిరికి చెప్తా నేను పట్టుకొస్తా ఏం చేస్తావు చెయ్యి బుదిరికి గుట్లు పెట్టది. అరే మీరు ఓన్లీ నేను కన్ఫామ్ నేను పిలిపిస్తాడు వాడు తాగిపించేటట్టు ఇద్దరేమో తాగుదామని మేము ముగ్గురం వచ్చినప్పుడు నువ్వు ఒక్కరోజు పంపిస్తే ఏమైతే ఒక్కరోజు మందు కొట్టిపి మీకు మాకు నేను బతిలాడినా నేను కాదు ఏదో చల్లగా ఉన్నది బతిలాడినా సోపతి అన్నప్పుడు మనం సోపతి ఎందుకు పెట్టి పని చేస్తాం చెప్పు ఏదో నువ్వు ఉన్నావు కదా సోపతి నేను ఇప్పుడే చెప్తున్నా అరే ప్రశాంత్ మిమ్మల్ని తాగిపియాన్లే మిమ్మల్ని తినిపియాన్లే మీరు గుద్ద బలిచి డబ్బు బలిచిన వాళ్ళు పైసలు ఉన్నోళ్ళు భూజాలు ఉన్నోళ్ళు నాకు ఇంత భూమి ఉంది ఈ పని చేసుకొని ఇస్తలేరు మీ నీ మాట ఎందుకు చేయాలి ఇలా మీకు మందు కొట్టిపించదా సోపతి అన్నప్పుడు ఇట్లా ఉండాలి మనోడి మంచిగా దొరికిరా గట్టిగా ఇవాళ కొట్టిన మందు అయితే ఇవాళ గట్టి ఏం తాగుదాం ఎందుకంటే ఇన్ని రోజులు కొట్టు రాయడం ఆడు మన దగ్గర ఆపాపు తాగిపోయాడు ఇలా మనం ఆపాపు తాగుతాం ఎంత అయితే అంత కొట్టుడే భయడేది ఎంత అయితే అంత కొట్టేద్దాం దొరకడిగా మళ్ళా ఎంత తేవాలి ఊకే మందు ఎంత కొడతారో ఇయ్యాలి తాగురి అరే మాపులు పట్టే గారా మళ్ళీ ఎంత కొడతారు ఇన్ని రోజులు కొట్టకూడదు ఆయన ఎండలో కొట్టినాయి కాబట్టి ఇప్పుడు మాపులు పట్టాయి ఆపాపు పట్టుకరా వాతావరణం మంచిగా దొరికిన విసుకుతారు కదా అరే మేము భయం వస్తుందా నాకు అర్థం కాదు నాకు భయం ఏంటి మహేష్ బాబు ఎక్కడి నుంచి వచ్చావు ఇప్పుడు బాటలలో వస్తుందా సీసాలు వాళ్ళు కొడుతున్నారు బాగా జనంకు ఇబ్బంది బాగా అవుతుందని కంపెనోడు ఇట్లా తయారు చేసి అరే ఇది మందు మంది తెచ్చిండు అరే ఇది తాగడానికి పట్టుకొచ్చిన మనం నీ దాకా ఇది తాగుతారా వై మందు అప్పుడు సీసాలు తయారైనాయి అప్పుడు సీసాలు పాటిల్ ఉండే ఎర్రగుండే మందు ఇది ఏం మందు కొట్టుమని పట్టుకొచ్చింది గడ్డి మందు ఈ చెట్లు చెట్టు చూడే అరే దేవుడా ఇడు మనం దావదేంకానికి పట్టుకొచ్చిండు అరే ఏం మందు తెచ్చినవరయ్యా ఇదేం మందు అదైనా మందే ఇదైనా మందే అరే ఇది మందు తాగితే పోతారా నాయన నీ మంది సోపతి పాడగానే ఆడికెళ్ళి ఎందుకు వచ్చినా మమ్మల్ని దావదేంకానికి వచ్చినట్టున్నాడు బా నేను అప్పుడే చెప్పినా నీకు మరి నా పని మునుగా తెంగలేరా మీరు ఈ పగతోనే పట్టుకొచ్చింది మీరు మందు నా పని మును కొడతారు ఏం మాట్లాడతారు ఎట్లా కాదు ఇప్పుడు మేము తాగి తాగితే మా పోరాటం ఇదా నీకు అప్పుడే చెప్పినా ఈ సోపతి పట్టాలి దీనికి అద్దద్దు మనకని చెప్పిన నీ దాన్ని పెడతా నీ సోపతి అన్నాడు నువ్వు ఇంకోసారి మా దగ్గరికి రా నీ సంగతి చెప్తా నేను అయితే నువ్వు రావు తెలుస్తుంది